ఈడ మంచిగానే నటిస్తావు, బయటకు పోయి మీడియా కనవడంగానే పూనకం వచ్చినట్టు అరిస్తే దానికేం సంబంధం అన్న? అదేమో ఫెడరల్ స్ఫూర్తి అట, అది ఫెడరల్ స్ఫూర్తి. ఫెడరల్ స్ఫూర్తిలో పక్క పార్టీ అని తిడితే పని అవుతుంది. కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారింటికి నువ్వు పోయినావా, నీ ఇంటికి కిషన్ రెడ్డి వచ్చిండా? ఎవరు పోయినా? కిషన్ రెడ్డి గారింటికి పోయి ఉత్తరం ఇచ్చింది ఇదే రేవంత్ రెడ్డి కదా. మరి కిషన్ రెడ్డి గారితో ఏం పని కాదన్నప్పుడు కిషన్ రెడ్డి గారింటికి ఎందుకు పోయినావు? ఆ రోజేమో 10,000 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు కిషన్ రెడ్డి గారు చెప్పాలి, ఫైనాన్స్ మినిస్టర్ అప్పుకి షూరిటీ ఉండాలి, భారత ప్రభుత్వం షూరిటీ ఉండి 10,000 కోట్లు ఇస్తే రైతులకు పైసలు ఇచ్చేందుకు పైసలు లేవు నీ దగ్గర. ఆ రోజు పరిస్థితి ఆ రోజు కిషన్ రెడ్డి మంచోడు, కిషన్ రెడ్డి గారింటికి పోవచ్చు. భోజనాలు చేసినంతసేపు మంచోళ్ళం అన్నా, భోజనం అయిపోయి గేటు దాటంగానే బూతులు తిడతారు. ఇదేం సంస్కారం అన్నా? ఇది వాళ్ళ సంస్కారానికి నిదర్శనం తప్ప దీంట్లో మా తప్పేం లేదన్న. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆఖరికి మమతా బెనర్జీ గారికి అపాయింట్మెంట్ ఇస్తారు, ప్రధానమంత్రి గారు స్టాలిన్ గారికి ఇస్తారు, రేవంత్ రెడ్డి గారికి ఇస్తారు, సిద్ధరామయ్య గారికి కూడా ఇచ్చారు, డికే శివకుమార్ గారికి కూడా ఇచ్చినాం. మేము ఈ దేశ అభివృద్ధి కోసం, అది కన్నడ ప్రజలు బాగుండడానికైనా, తెలుగు ప్రజలు బాగుండడానికైనా, తమిళ ప్రజలు బాగుండడానికైనా, ఈ శరీరం మొత్తం ఒక దేశం అనుకుంటే ఇది మొత్తం బాగుండాలనుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఒక ముఖానికే పౌడరు, స్నో, ఫెయిర్ అండ్ లవ్లీ రాసి ముఖం మంచి కనబడితే చాలనుకునే బాపతి కాంగ్రెస్. మేము కాలి బొటనవేరు దగ్గర నుంచి ఎంట్రుకల దాకా ఈ దేశం మొత్తం బాగుండాలని సమిష్టిగా పనిచేసే నిర్ణయాలు తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. బాగా పైత్యం ఎక్కువైన వాళ్ళు, రాత్రిపూట నిద్ర పట్టక కలలు కన్నోళ్ళు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. ఎవరు చెప్పారు నీకు? డీలిమిటేషన్ అనేది ఈ దేశంలో ఇంతకుముందు ఎన్నిసార్లు జరిగింది, ఏ పద్ధతి ప్రకారం జరిగింది? డీలిమిటేషన్ జరగాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. రాష్ట్రపతి గారు ఒక నోటిఫికేషన్ ఇస్తారు, ఎన్నికల కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది, డీలిమిటేషన్కి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఏమైనా అయిందా? పెళ్ళే కాలేదు, పిల్లల గురించి మాట్లాడితే ముందుగా పెళ్లి చేసుకో, తర్వాత ఆడబిడ్డను కందామా, మగబిడ్డను కందామా, 1/2 మందిని కందామా, ఎలాంటి మస్కు లెక్క 14 మందిని కందామా, తర్వాత మాట్లాడుకుందాం. నీకు పెళ్ళే కాలేదు, పిల్లనే లేదు, నీకు నువ్వు వచ్చేదో మాట్లాడుతూ ఉంటావు ఏందన్నా? డీలిమిటేషన్కి ఒక కమిటీ వస్తుంది, పార్లమెంట్ ఉంటుంది, చట్ట ప్రకారం ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చెప్పినారు. ఎందుకు ఇంత ఉచ్చిలితనం, ఎందుకు ఇంత తొందరపడితనం ఎందుకన్నా? ఏమైందని? పెళ్ళైతే కూడా 10 నెలలు ఆగాలన్న పిల్లలు పుట్టాలంటే. డీలిమిటేషన్ కమిటీ వేసినాక అన్ని రాష్ట్రాలను తిరుగుతుంది కమిటీ. అందరు ముఖ్యమంత్రులు వచ్చి అభిప్రాయాలు చెప్పుండ్రి. ఏమి లేదు, ఆలు లేదు, చూలు లేదు. స్టాలిన్కి 26లో ఎలక్షన్లు వస్తున్నాయి. డీలిమిటేషన్ కమిటీ రావాలంటే అన్న విను, డీలిమిటేషన్ జరగాలంటే ముందు జనగణన జరగాలి. జనగణన జరిగిందా? జరిగిందా? స్టాలిన్ అరుస్తున్నాడంటే ఎందుకు అరుస్తున్నాడు? 10 ఏళ్ళు అయిపోయింది, ఆయన ముఖమేవాడు చూస్తట్లేడు. ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలి కాబట్టి స్టాలిన్కి ఏదో కడుపులో కాలుతా ఉంది. దానికి హిందీ భాషకి నల్ల రంగు రుద్దుడు, హిందీ భాషను బలవంతంగా రుద్దుతురు. తెలుగును పెట్టమని సెకండ్ లాంగ్వేజ్లో. మద్రాస్ ఎర్స్టైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా, తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మద్రాసులో. మరి తెలుగు మాట్లాడే తెలుగు భాషను పెట్టమను. అది చేత కాదు అడిగేందుకు రేవంత్ రెడ్డి గారికి. కానీ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ జనగణన జరగాలి, ఆ తర్వాత డీలిమిటేషన్కి ఒక కమిటీ వేయాలి, ఆ తర్వాత ఎన్నికల సంఘం, భారత ప్రభుత్వం, భారత రాష్ట్రపతి, ఇన్ని నోటిఫికేషన్లు రావాలి. ఇవన్నీ జరిగితే ఎప్పుడో 26 చివరిలో జరుగుతాయి కదా. ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కిన 8 మంది దగ్గరికి ఎందుకు పోలేదు ముఖ్యమంత్రిని అడగడం చేతగాని మిత్రులు. డీలిమిటేషన్ ఎప్పుడో 26 చివరిలో జరిగేదాని గురించి ఎందుకన్నా పంచాయతీ? ఇప్పుడు గుడి కోతాడట, వనపూర్తికి స్కూల్ కోతాడట, అవన్నీ అయిపోయినాక పగటిలు దోస్తులతోటి ముచ్చట అయిపోయినాక పొద్దుకు పోతాడట ఎస్ఎల్బిసి టన్నెల్కి. ఇది ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ చనిపోతున్నటువంటి వ్యక్తుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమన్నా. ఇది అడుగుర్రన్నా. आज का बात आज बात करो, कल के बारे में कल देखेंगे. थैंक यू. ఎవరు అడుగుతుండ్రు? కాంగ్రెస్కి నైతిక హక్కు ఎక్కడిది? ముందు నువ్వు చేసిన ఎఫ్ఐఆర్, నీ దగ్గర స్టేట్మెంట్స్ ఉన్నాయి. నేనేం చెప్తున్నా అందుకని మంచి తెలుగులో చెప్పిన. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరు కేసు పెట్టారు? రేవంత్ రెడ్డి గారిని నోటీసులు ఇచ్చి, బయటికి ఇచ్చి, పగలు పంపి, రాత్రి పంపి తీసుకొచ్చిరా? నీకు సాక్ష్యం ఇచ్చింది ఎవరు? ఒక ఐఏఎస్ అధికారి సాక్ష్యం ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? కేటీఆర్ అన్నట్టు ఆయన చెప్తే ఈ పైసలు 50 కోట్లని మేము విదేశాలకు పంపించినాము అని చెప్పిండు. ఎందుకని అరెస్ట్ చేయడానికి ఇంకా లేట్ ఎందుకు? ఈడీ ఏమైనా స్టే ఇచ్చిందా? ఈడీ ఏమైనా రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఏసీబీ చీఫ్, ఏసీబీ డీజీ ఎవరి కింద పనిచేస్తారన్నా? ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తారు.
ఎందుకు అరెస్ట్ చేస్తలేడు? దానికి సమాధానం చెప్పమంటే ఈడీ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? ఈడీ 4 సార్లు నోటీస్ ఇస్తుంది, పిలుస్తుంది, నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుంది. అప్పుడు తప్పకుండా సాక్ష్యాల ఆధారాలు వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తుంది. కవిత విషయంలో కూడా తెలుగు మీడియా ఇట్లే చేసింది. అరెస్ట్ చేస్తలేరని సాక్ష్యాలు ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత ఎవరినైనా దోషులుగా ఈడీ కానీ సిబిఐ కానీ ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతుంది. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయక నన్ను చేయమని ఎందుకు అడుగుతావున్నా? నాకు భయం అవుతుంది, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే నేను అరెస్ట్ చేయను, కేంద్రమే అరెస్ట్ చేస్తే బీజేపీ అరెస్ట్ చేయించిందని బదనాం చేయొచ్చు అని నువ్వు టైంపాస్ చేస్తే దానికి నేనేం చేస్తాను? థ్యాంక్ యూ.